అసలు నాకు ఇలాంటి పరిస్థితి వస్తదని కల్లో కూడా అనుకోలే అండి. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. మీరు బాగుండాలని ఆ దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేనైతే ఏం బాగలేనండి. నా హెల్త్ అస్సలు బాగలేదు. నన్ను చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా. అసలు ఏమైంది అక్క అనుకుంటారేమో, నాకైతే స్కిన్ అలర్జీ వచ్చిందండి. శనివారం మొత్తం తలనొప్పితో అయితే సరిపోయిందండి. సండే స్టార్ట్ అయ్యేపాటికి మళ్ళీ నాకు స్కిన్ అలర్జీ అయితే వచ్చింది. ఏమైందో ఇంకతను ఈ మధ్య నా హెల్త్ అస్సలు బాగుండటం లేదు. సమ్ రీజన్ ఏదైనా కానీ హెల్త్ అయితే ఖరాబ్ అయిపోతుంది. ఈ స్కిన్ అలర్జీ నేను ఏమనుకున్నానంటే, మనకి నల్లులు కొరుకుతాయి కదా, నల్లులు ఏమైనా కొరికింటాయని కొద్దిసేపు అయితే చూసినాను, కానీ తగ్గలేదు. సండే ఈవినింగ్ ట్యాబ్లెట్స్ తెచ్చేసుకున్నాను. ఆ కొంచెం టైం మాత్రం రిలీఫ్ ఇచ్చింది. మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఎలా స్టార్ట్ అయిందంటే నిజంగా చూస్తుంటేనే భయం వేసేది. అట్లా నేనైతే అయ్యో మొర్రోని మొత్తులు మొత్తుకుంటున్నా. బాగా చూడు నాకు ఎట్లా అయింది, అసలుకి నాకు ఏమైందని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే నాకు ఏమైనా వచ్చినా కూడా వెంటనే తగ్గిపోతుందండి ఒక ట్యాబ్లెట్ తీసుకునేపాటికి. అలాంటిది అన్ని ట్యాబ్లెట్లు మింగినా కూడా తగ్గలేదు మాట. నాకైతే చాలా భయం వేసింది. మొత్తం నా స్కిన్ మొత్తం దదుర్లు వాపు వచ్చేసిందండి. కంటిన్యూస్గా వచ్చేసేసి మొత్తం నవ్వబెట్టి అబ్బబ్బో నేనైతే అస్సలు భరించలేకపోయినాను. అందుకోసమే మండే మా బావ అయితే హాస్పిటల్ తీసుకొని పోయినాడు. అక్కడ హాస్పిటల్ పోయిన తర్వాత నాకు అతను స్కిన్ అలర్జీ అయితే అయింది, ఇది కూడా చాలా అయిందమ్మా, వెంటనే నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్నాలని నాకైతే ఇంజెక్షన్ అయితే ఇచ్చినాడు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చినాడండి. అవి మార్నింగ్ నైట్ అయితే వాడమని, అలాగే ఒక క్రీమ్ కూడా ఇచ్చినాడు అనమాట. ప్రస్తుతానికైతే నాది ఓకేనండి నా పరిస్థితి. అలానే నేను చూపించుకున్న తర్వాత మా పిల్లలకి కూడా పళ్ళు అయితే పుచ్చిపోయినాయి. చాలా రోజుల నుంచి మా భావనైతే నేను మొత్తుకుంటున్నా, చూపెట్టు నా పిల్లలకి చూపెట్టావు, పళ్ళు చూపెట్టావని. పక్కనే డెంటిస్ట్ ఉండడంతో డెంటిస్ట్కి కూడా మా పిల్లల్ని అయితే తీసుకొని పోయి చూపెట్టడం అయితే జరిగింది. అక్కడ డాక్టర్ చూసి ఒక పన్ను అయితే పూర్తిగా పుచ్చిపోయింది, ఇంకొక పన్ను అయితే టెంపరరీగా అయితే ఉంది. కాబట్టి నేను ఒకదానికి పర్మనెంట్గా, ఇంకొక దానికి టెంపరవరీగా సిమెంట్ అయితే వేస్తానని. చూడండి మా ఊడి పన్ను ఎలా పుచ్చిపోయిందో. వాటర్తో నీట్గా క్లీన్ చేసి సిమెంట్ అయితే గుచ్చినాడండి. అంటే లోపలికి పెట్టడం వల్ల చాలానే పోయింది. తర్వాత మా పెద్ద బాబు కూడా అండి కొంచెం అయితే అయ్యింటే వాడికి కూడా కొంచెం సిమెంట్ అయితే వేయించినాము. మా పెద్దోన్నైనా నేను కంట్రోల్ చేస్తానండి చాక్లెట్స్ అయితే ఇవ్వకుండా, కానీ మా చిన్నోడు నా మాట అస్సలు వినడు. అందుకే వాడికి ఎక్కువైంది మాట. ఇంకా మా చిన్నబాబుని అయితే అడిగినాను, చాక్లెట్స్ తింటావా అంటే ఇంకొకసారి తినను అన్నాడు మాట. ఒకటి ఏడుపు, ఆ చైర్లో కూర్చున్నాడో లేదో, కానీ లాస్ట్కి అయితే ఏమి ఏడవలేదు మాట. నిదానంగానే చేసినాడు. ఆ డాక్టర్ కూడా ఏం పెయిన్ అయితే లేదు. మా ఇక్కడే హాస్పిటల్లోనే వేరే పిల్లలు ఉన్నారు చూడండి, ఆ పిల్లలు మా పిల్లల్ని విచిత్రంగా చూస్తున్నారు. అంటే ట్రీట్మెంట్ నెక్స్ట్ వాళ్ళు కూడా చేయించుకుంటారు, నొప్పి అవుతుందో ఉండదో అని. అన్నట్టు అడగడే మర్చిపోయినానండి. చాలామంది మనకైతే కామెంట్స్ అయితే పెడుతున్నారు నా షార్ట్ వీడియోస్ కింద, అక్క మీరు లైవ్కి రారా అండి. నా హెల్త్ అయితే ఈ మధ్య అసలు బాగలేదండి, అందుకే నేనైతే లైవ్కి రాలేకపోతున్నా, సారీ ఏమనుకోద్దండి. నా హెల్త్ రికవరీ అయిన వెంటనే నాకు కొంచెం టైం దొరికినా కూడా నేనైతే లైవ్కి వస్తున్నాను, కానీ లైవ్కి ఎక్కువసేపు రావట్లేదు. 10 నుంచి 15 నిమిషాల కన్నా ఎక్కువ ఉండట్లేదు మాట నేను. సరే కానీ నా ఈ వీడియో నచ్చితే గానా ఎలా అనిపించింది అని కామెంట్ అయితే చేసి చెప్పండి. నా స్కిన్కి మీకు ఏమైనా ట్రీట్మెంట్ తెలిస్తే గానా ప్లీజ్ అండి కామెంట్ చేసి చెప్పండి. నాదైతే ఘోరం మాట, నేను చెప్పుకోలేకపోతున్నా, దద్దుర్లు వచ్చి. సరే మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకే మరి బాయ్.